హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? మేమైతే చెప్పినాం కదండి ఇంటికి వెళ్తున్నామని. మేమైతే ఇంటికి వచ్చేసినాం అనమాట. ఇంటికి వచ్చేసినాక తీసే వీడియో అనమాట ఇది. మాకైతే ఇంటి దగ్గర మల్లెపూల చెట్టు ఉందనమాట. మా అక్కకు వస్తుంది అనమాట పూలన్నీ. అంటే ఇప్పుడు ఎక్కువ పూలు ఏం లేవు కదండి, అంటే సీజన్ కాదు. ఎండాకాలంలో అయితే ఫస్ట్ ఆకులన్నీ పీకేస్తుంది అనమాట. అంటే ఆకులన్నీ మొత్తం దుడిచేస్తుంది. మొత్తం ఒక్క ఆకు లేకుండా మొత్తం దుడిచేస్తే ఈ టయానికి మొత్తం ఆకు వచ్చి మొగ్గలు వస్తున్నాయి అనమాట. చూస్తున్నారు కదా, ఇది మొగ్గ అనమాట. ఆడాడ మొత్తం మొగ్గు ఉంది. ఇట్లా అయితే మొగ్గ మొత్తం వచ్చేసి కొన్ని పూలు కాస్తున్నాయి, ఎక్కువేం కాయటం లేదు. ఇంతకుముందే ఒక కాపు అయితే అయిపోయింది అనమాట. కాపు అంటే ఒకసారి అయితే పూలు వచ్చేసినాయి అనమాట. మేము అక్కడ ఉన్నప్పుడు డెహ్రాడూన్లో ఉన్నప్పుడే ఒకసారి వచ్చేసినాయి అనమాట. పూలు వచ్చేసినాక ఇలా మళ్ళా రెండోసారి అనమాట రావడము. మీకు మల్లె చెట్టు బాగా రావాలంటే ఈ సీజన్ మల్లెపూల సీజన్ అయిపోయినాక ఆకు మొత్తం బాగా దుడిసేయండి, అంటే తీసేసేయండి. ఆకు మొత్తం తీసేసినాక బాగా ఎరుగు ఉంటుంది కదండి, అంటే బరగొడ్ల కాడ ఉంటే పేడ అట్లాంటివి ఉంటాయి కదండి, ఎరుగు అట్లాంటివన్నీ తెచ్చేయడం వల్ల వాటికి బాగా సత్తువ వస్తుంది. అప్పుడప్పుడు కొంచెం మందు కానీ, అంటే మందు అంటే చేల గొట్ల మందులు అట్లాంటివి వేయడం వల్ల అట్లాంటివి వద్దనుకుంటే నేను చెప్పినట్టు అదే ఆవు పేడ అట్లాంటివన్నీ తెచ్చేసుకోవడం వల్ల బాగా పెరుగుతాయి అన్నమాట. పూలు కూడా బాగా వస్తాయి. చూస్తున్నారు కదా, నేను ఇంకొక మళ్ళీ గుర్తు చూపిస్తాను చూడండి. ఇప్పుడు చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చినాయి మొక్కలు. కొన్ని రోజుల తర్వాత అనమాట ఇదంతా ఎంత ఫుల్ మొక్క వచ్చేసింది. ఇప్పుడు మొన్న చూపించిన కాడికన్నా ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చింది మొగ్గం. 2 మొక్కలు ఉన్నాయన్నమాట. 2 మొక్కలు ఉంటే మాకు బరగొడ్లు ఎక్కువ అనమాట. మా సైడ్ ఇట్లా బరగొడ్లను వదిలేస్తారు. అవి వచ్చి అట్లా మళ్ళీ చెట్టు నాశనం చేసి వెళ్ళిపోయినాయి, అంటే పాడు చేసినాయి అనమాట మొత్తము. అందుకని ఆ పక్కది అట్లా ఉందన్నమాట. ఇదైతే బాగుంది, చూస్తున్నారు కదా. పూలు చూడండి ఎంత బాగా కాస్తున్నాయి. కొన్ని రోజులే అనమాట, ఒక 4 రోజులకే ఇట్లా బాగా పూలు అయితే బాగా వచ్చినాయి. పూలు బాగా కాస్తున్నాయి చూడండి, చూపిస్తున్నాను. మొత్తం నిండా మొగ్గ ఉంది, చాలా బాగా కాసినాయి. చూడండి మొత్తం పూలు అనమాట, మొత్తం మొగ్గ అనమాట. ఇప్పుడు కొన్ని పూలు అయితే కాసినాయి. అవి కూడా ఎన్ని కాసినాయి కూడా చూపిస్తాను. నేనైతే మా పాపకైతే పెడుతున్నాను అనమాట పూలు. అంటే మేమున్నకెళ్ళి డెహ్రాడూన్లో అయితే ఇక్కడ మల్లె పూలు అట్లాంటివి అయితే దొరకడం కష్టం అనమాట. అందుకని పెట్టడానికి కుదరదు పాపకైతే. కాబట్టి ఇక్కడికి వచ్చినాకైతే మనకెళ్ళి అయితే అన్ని పూలు దొరుకుతాయి కదండి, అందుకని పెడుతున్నా. చూపించాను కదా ఆ చెట్టును అనమాట. బరగొడ్లు అయితే బాగా వచ్చి ఇంకా పాడు చేసి పెట్టినది చెట్టును. లాంటి ఈ చెట్టు మాత్రం ఉన్నది, ఆ పక్క చెట్టు కూడా. వాడు మా అక్క కొడుకు అనమాట. వాడు పూలుగా వస్తుండు, వాడు వచ్చి నేను వస్తానని డైలీ పెడతానమాట. ఈవినింగ్ పూలు అయితే చాలా బాగా కాస్తున్నాయి. చూడండి మా అక్కతోటి కొడుకు చూడండి పూలు బాగా కాస్తున్నాయి కదండి మళ్ళీ చెట్టు. అది నేను చెప్పినట్టు సీజన్ అయిపోయినాక ఆకులు మొత్తం దుడిసేసి పేడ తెచ్చేసి బరువుల కాడ అట్లా పేడ తెచ్చేసి అట్లా డైలీ నీళ్లు పోసుకోవడం వల్ల సీజన్ బట్టి బాగా వస్తుంది అనమాట. మాకైతే పూలు మా తోడుకొడలు కోస్తుంది అనమాట పూలు. మా అక్క డైలీ కోసేది, డైలీ కాస్తాయి, కొన్నైనా కాస్తాయి పూలు. ఇప్పుడైతే మొత్తం మొగ్గతో ఉంది. లాస్ట్ చూపిస్తే చూడండి ఎన్ని పూలు కాసినాయో. మా పాపకైతే కాళ్ళేసి పెట్టేసినాం అనమాట పూలు. మల్లె చెట్టు గురించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా మెసేజ్ చేయండి, నేనైతే ఖచ్చితంగా కామెంట్ చేస్తాను. పూలు ఎంత బాగా కాస్తాయి, ఎలా కాయాలని చెప్పేస్తాను. ఎంత బాగా కాస్తాయి అనేది. మా చెట్టు కాడైతే బాగా కాస్తున్నాయి. మా చెట్టుకి అయితే పూలు అయితే చూడండి. ఈ అనమాట ఈ రోజుకి కాసింది. అల్లి మా పాపకి అయితే పెట్టినాము. ప్లీజ్ సబ్స్క్రైబ్.